నమస్కారము. తులారాశి సెప్టెంబర్ నెలలో తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో ఈ తులారాశి నుండి వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుంటూ విశ్లేషణ చేసినప్పుడు ఈ మాసం కాస్త ముందు మాసం కంటే అనుకూలంగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అందరి యొక్క సహకారాలు చక్కగా సంపూర్ణంగా పొంది అనుకున్నది సాధించుకునేటటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే ఆ సహకారాన్ని పొందటంలో నిజాయితీ కావాలి. ఎదుటి వారి యొక్క నమ్మకాన్ని మీరు సంపాదించుకోవాలి. మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చక్కని ప్రయోజనకరంగా ఉండేటటువంటి కనుక ప్రయత్నాలు మీరు చేసినట్లయితే, జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే చక్కని తోడ్పాటుతో కూడినటువంటి ప్రయోజనాలు ఈ మాసంలో మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక చేపట్టినటువంటి కార్యక్రమాలు అవి చిన్నవా, పెద్దవా, కష్టమైనవా, సులభమైనవా అనేటటువంటి ఏవైతే మీరు చూడకుండా మీరు ఆచరించవలసినటువంటి తీరు, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మీరు వెళ్ళేటటువంటి మార్గాన్ని కనుక ఒక చక్కని లక్ష్యంతో కనుక మీరు చేపట్టినట్లయితే ఏ పనైనప్పటికీ కూడా వాటిల్లో విజయాలు సాధించుకోగలుగుతారు, ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఇక అధికారిక సంబంధమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. రైతులు ఎంతో కొంత వ్యవసాయ పరంగా ఈ మాసంలో అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో తులారాశి వాళ్లకు అందుకుంటూ ఉంటారు. ఇక వాహన సంబంధమైనటువంటి ప్రయాణాదుల్లో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉండాలి. సమయం మించిన తర్వాత ప్రయాణం చేయకూడదు. చేసేటటువంటి ప్రయాణం కూడా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి లక్ష్యంగా ప్రయాణాలు ఉండాలి తప్పితే అతివేగంగా నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి మిమ్మల్ని మీరు ఇబ్బందులు పడేసి మీ కుటుంబాన్ని కూడా ఒత్తిడికి లోను చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక ఆస్తి విషయాల్లో, ఆస్తి వివాదాదుల్లో ఈ మాసంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆస్తులకు సంబంధించినటువంటి ఆందోళన, భయము, వ్యతిరేకతలు, ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారు ఈ మాసంలో ఆస్తుల విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ మనస్సుకు కష్టాన్ని కలిగించేటటువంటి కొన్ని రకాల వార్తలు అందుతూ ఉంటాయి. మీకు ఇష్టం లేనటువంటి వార్తలు వినేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక చేపట్టినటువంటి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఫలితాలు కూడా వ్యతిరేకంగా వచ్చేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. జీవన స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు నిత్యము కూడా పోరాటంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితం, ఎంత తక్కువ స్థాయిలో కృషి చేస్తే ఆ యొక్క కృషికి తగినటువంటి విధంగానే ఫలితాలంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఈ మాసం మీకు ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ప్రయాణపరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఖర్చుల విషయంలో ఏమాత్రం కూడా పరిమితులు విధించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ చేయి దాటి ఖర్చులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో కాస్త నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. తలనొప్పులతో కూడినటువంటి అనారోగ్యాలు బాధ పెడుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఈ వివిధ రకాల మాధ్యమాలను చూస్తూ ఉండటం, సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, చాలా గంటల తరబడి వాటి మీద గడిపేటటువంటి వ్యక్తులు నేత్ర సంబంధమైనటువంటి అంశాల్లో ఈ మాసంలో ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు. కాస్త చూపు మందగించేటటువంటి ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి జోక్యాలు చేసుకుని అపనిందల పాలు అవటం వలన తలనొప్పులతో కూడినటువంటి అనారోగ్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి రిపేరు ఖర్చులు కూడా ఈ మాసంలో పెరిగేటటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ మాసంలో ఈ తులారాశి వాళ్లకు వేరువేరు రూపాల్లో ఇందాక చెప్పుకున్నట్లుగా అనారోగ్య బాధలు ఏవైతే ఉంటుంటాయో వెంటనే వాటి విషయంలో మీరు తప్పనిసరిగా
సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సరి అయినటువంటి నివారణ పద్ధతులు మీరు అవలంబించుకోవాలి. లేనట్లయితే ఆ వ్యాధులు సమస్యలు తీవ్రమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వైద్యులను కలుసుకోవటం, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఇక నాయకులతో సమావేశం అవుతూ ఉంటారు. రాజకీయ పరంగా వివిధ రూపాల్లో అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. మీ అభిప్రాయాలను తెలియచేసేటటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరంటే గిట్టనటువంటి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీ వైపు ఉన్నాడు, అన్ని విధాలుగా మీకు భవిష్యత్తులో సహకరిస్తాడు. ఆత్మ న్యూనత భావాలు ఏవైతే ఉంటుంటాయో అవి కాస్త పెరిగి ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచన చేసి స్పందించేటటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ అభిప్రాయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వివిధ కారణాల రీత్యా మీ నుండి దూరమైనటువంటి వ్యక్తులు ఈ మాసంలో తిరిగి కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అధికారులతో, సహోద్యోగులతో కొన్ని రకాల సమావేశాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సంయమనంతో కూడినటువంటి ప్రయోజనాలు చక్కని అభివృద్ధికి దారి తీసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాహనము, యంత్ర సంబంధమైనటువంటి విద్యుత్తు యంత్ర సంబంధమైనటువంటి అంశాలతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యుత్తు సంబంధమైనటువంటి యంత్రాలతో పనిచేసే సందర్భంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. కొన్ని రకాల అగ్ని సంబంధమైనటువంటి భయము, ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఈ తులారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్లో మీకున్నటువంటి సంకల్ప బలం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప బలాన్ని మరింతగా పెంచుకునేటటువంటి ఆలోచన కలుగుతాయి. శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న తపన ఏర్పడుతూ ఉంటుంది. సంకల్ప సిద్ధి కోసం ఎంతకైనా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్నేహితుల నుండి అవసరమైనటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వివిధ రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. శ్రద్ధగా నిర్వహించేటటువంటి వ్యాపారాలలో చక్కని లాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అదే సందర్భంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయ మార్గాలు చక్కని ప్రోత్సాహాన్ని కూడా కలుగచేస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల వాళ్లకు కూడా విశేషంగా కలిసి వస్తుంది. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అధికార అనధికార వర్గాల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో మీ ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో అవి కార్యరూపం కూడా దాల్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్లకు ముఖ్యంగా అమావాస్య తర్వాత వివిధ కార్యక్రమాలలో బలాబలాల విషయంలో మిశ్రమమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటుంటాయి. వ్యవహారిక విషయాల్లో మీ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే ఆ ఆలోచన కలిగినటువంటి కార్యాలను చక్కగా గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నంలో మాత్రమే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆదరణతో కూడినటువంటి ప్రేమ ఆప్యాయతలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే నూతనంగా వ్యాపార రంగంలో ప్రవేశించినటువంటి వ్యక్తులకు అనుభవరాహిత్యం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారంలో రాణించేందుకు పెద్దవారి యొక్క సహకారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆసక్తులతో కూడినటువంటి అవగాహన పెరుగుతూ ఉంటుంది. ధాన్యపరమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కూడా ఈ మాసంలో ఎదురవుతూ ఉంటాయి. వస్త్రలాభాలు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. దీర్ఘకాలికంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి భూమి లేదా ఆస్తులు వివిధ రూపాల్లో కొనుగోలు చేయాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం కాస్త ఆర్థిక సంబంధమైనటువంటి తోడ్పాటు వలన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. గృహంలో శుభ కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఉంటుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. సంతోషంతో కూడినటువంటి వృత్తులను
కొనసాగించే సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి కొన్ని రకాల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఒక్కొక్కసారి బాధ పెట్టినప్పటికీ కూడా మీకున్నటువంటి ఆత్మవిశ్వాసము, మీకున్నటువంటి ధైర్యం వలన ఆ ఇబ్బందులను అధిగమించి సంతృప్తికరమైనటువంటి, సంతోషకరమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పనుల యొక్క ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తులకు కాస్త ప్రశాంతత కూడా ఏర్పడుతూ ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చక్కగా మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇక కొన్ని కార్యక్రమాల్లో ఉద్వేగభరితమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటుంటాయి. మానసికంగా ఆవేదనకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ప్రయత్న లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులను తగ్గించుకోకపోయినట్లయితే కనుక భవిష్యత్తు అవసరాలు ఇబ్బందులకు గురి అయ్యి అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. నూతన పరిచయాల వలన తులారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్లో ఎంతో కొంత ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. మీకు కలిగినటువంటి వివిధ కార్యక్రమాలను వివిధ ఆలోచన రూపంలో ఒకరిని ఒకరు పంచుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కుటీర పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి వ్యక్తులందరూ కూడా నేర్పుతో, ఓర్పుతో మీ యొక్క ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో అమావాస్య తరువాత అనుకున్న చేపట్టినటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ప్రణాళికాబద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారికి అన్ని విధాలుగా భగవంతుని యొక్క అండదండలు కూడా లభిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నూతనంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్లకు తమ ఆసక్తికి అనుగుణంగా శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆదాయ మార్గాల విషయంలో పెంపుదల కోసం నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించకున్నా, గుర్తింపు రాకున్నా ఏమాత్రం కూడా మీరు అధైర్యపడవలసిన లేదు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. అన్నీ మంచి రోజులే ముందు ఉన్నాయి అనేటటువంటి భావనతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. విద్యార్థులకు కళాశాల ప్రవేశములందు కూడా అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆశించినటువంటి కళాశాల యందు కూడా సీట్లు సంపాదించుకోవటం, విదేశీ ప్రయాణాలు అనుకూలింపజేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొత్తగా విదేశాలకు వచ్చినటువంటి విద్యార్థులు తమ పూర్వపు జీవన స్థితిగతులను ఇక్కడ ఒకరిని ఒకరు బ్యాలెన్స్ చేసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. గతంలో ఉన్నటువంటి జీవన పరిస్థితులు ఇప్పుడు కొత్తగా దూరదేశంలో వచ్చినటువంటి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు చేయకూడదు. ధనాన్ని జాగ్రత్తగా సంపాదించుకుంటూ పదిలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యానికి చేరుకోవటం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను పలకరించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల విషయంలో, దూరంగా నివసిస్తున్నటువంటి పిల్లల విషయంలో ఈ తులారాశి వాళ్లకు సెప్టెంబర్లో కాస్త బెంగ, భయము, ఆందోళన కాస్త ఎక్కువగా పెరిగి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చేపట్టిన ప్రతి పనిలో భక్తి శ్రద్ధలతో కనుక ఉన్నట్లయితే అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో ఈ తులారాశి వారు అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఇక ఈ మాసంలో సెప్టెంబర్ నెలలో తులారాశి వారు అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవటం, ఓం గం గణపతయే నమః అనేటటువంటి గణపతి నామాన్ని జపం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఆపదలు, ఇబ్బందులు కలిగినాయి అనేటటువంటి భావన కలిగినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా మహాగణపతి, సంకటనాశ గణపతి స్తోత్రపారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ధైర్యం కావాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి దండకాన్ని పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి కానీ మహాగణపతి స్వామి వారికి కానీ సమర్పణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి గుంజుల సమర్పణ చేసుకొని
మీ కోరికను ఆ దేవతలకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలు మీ వెంట వస్తాయి. ఇవి ఈ సెప్టెంబర్ మాసానికి కాను తులారాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.